హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేసుకో ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరు చూడడానికి వీలు ఉంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, నన్ను మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్లో ఫాలో అవ్వచ్చు. యూజర్ నేమ్ వచ్చేసరికి మదనపల్లి సూర్య. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ అనేది ఉంటే నాకు ఫేస్బుక్ పేజ్ లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రేణిగుంట జంక్షన్ నుండి పుత్తూరు మీదుగా మనకు తిరుత్తనికి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసరికి మనము ట్రైన్ జర్నీ అనమాట. ఇది వచ్చేసరికి ఇందులో మనకు 2 డైరెక్షన్స్లో వెళ్ళొచ్చు. ఒకటి బస్సెస్ ద్వారా అయితే వెళ్ళొచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి ట్రైన్ ద్వారా అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి దాదాపు మనకు 61 కిలోమీటర్స్ అయితే ఉంది. ప్రజెంట్ నేను ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూడండి రేణిగుంట జంక్షన్లో అయితే ఉన్నాను. మనం ఇక్కడ కనపడుతుంది కదా, ఈ ట్రైన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ నేమ్ వచ్చేసరికి మనకు సప్తగిరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. తిరుపతి నుంచి డైరెక్ట్గా మనము ఎంజీఆర్ సెంట్రల్ చెన్నైకి అయితే వెళ్ళడానికి వీలుంటుంది. దాదాపు ఒక 2.5 and 3 hours లోపల వెళ్ళకపోవచ్చు అనమాట చెన్నైకి. ఇక్కడ నుంచి దాదాపు 2 స్టాప్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి నగరి, నెక్స్ట్ వచ్చేసరికి పుత్తూరు. ఈ 2 స్టాప్స్ తర్వాతే మనకు తిరుత్తని అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి దాదాపు 1 hour జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ ట్రైన్లో మనకు సెకండ్ సిట్టింగ్ అండ్ స్లీపరు ఏసీ కోచెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. నేను ప్రజెంట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి స్లీపర్లో అయితే బుక్ చేసుకున్నాను. ఈ ట్రైన్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వీడియో తీసేశాక కింద ట్రైన్ టికెట్స్ అయితే చూసుకొని మా సీట్ నెంబర్స్లో మేమైతే కూర్చోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దాదాపు మనకు ఒక 40-50 కోచెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. నేను ఇక్కడ ఉండేసరికి ఇప్పుడు ఫ్లైఓవర్ మీద ఉన్నాను. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేసి మన సీట్ నెంబర్ అయితే చూసుకొని మన సీట్లో కూర్చోవాలి. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ అయితే అండ్ బుకింగ్స్ అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే క్లోజ్ చేశారు. ఖచ్చితంగా మనం మొబైల్ యాప్ ద్వారా లేదంటే వెబ్సైట్ ద్వారా అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ కౌంటర్స్లో టికెట్స్ ఇవ్వట్లేదు, మ్యాక్సిమం ఇవ్వట్లేదన్నమాట. అందుకనేసి బుకింగ్స్ అయితే మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను దాదాపు నా సీట్లో అయితే నేను కూర్చునేసాను. ఇక్కడ నుంచి బయలుదేరేసింది ఒక 5 minutesలో. ఇక్కడ నుంచి దాదాపు ఒక 50 minutes జర్నీ ఫ్రెండ్స్, వెళ్ళిపోవచ్చు మనం తిరుత్తనికి అనేది. ఇంకా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసి అండ్ మీకైతే తెలిసిన ప్లేసెస్ అయితే ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే ఖచ్చితంగా మీకు నచ్చిన వీడియోస్ అయితే చేయడానికి నేనైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి దాదాపు నేను D4లో అయితే ఉన్నాను. కోచ్ నెంబరు నడుచుకొని వచ్చాను ఫ్రెండ్స్. నేను సీట్ నెంబర్ అయితే వేరే చోటు ఉంది, ఇక్కడికి వచ్చాను ఖాళీగా ఉంటే ఇక్కడ వీడియో తీయడానికి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు 40 or 30 స్పీడ్లో అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి దాదాపు నగిరి అయితే చేరుకున్నాం అనమాట. ఈ నగిరి దగ్గర నుంచి దాదాపు ఒక 40 to 45 kilometers అయితే ఉంటుంది తిరుత్తనికి వెళ్ళడానికి. ఇక్కడ చూడండి లోపల వ్యూ అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎక్కువ మ్యూజిక్ కంటెంట్ అయితే ఉండదు. ఇప్పుడు వచ్చేసరికి మనం దాదాపు పుత్తూరు అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ స్టాప్ అయితే ఉంటుంది. ఈ నెక్స్ట్ స్టాప్లో మనకు తిరుత్తని అనమాట రైల్వే స్టేషన్. ఆల్రెడీ ఇది స్టాప్ అయ్యేసి 2 minutes మళ్ళీ బయలుదేరేసింది. ఈ పుత్తూరు నుంచి మనకు ఇక్కడ ఫేమస్ ఏమంటే మనకు ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయితే దాదాపు ఇక్కడ నుంచి అయితే చాలా క్యూర్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పుత్తూరు నుంచి మనకు హాస్పిటల్ అయితే చాలా బాగుంటాయి ఫెసిలిటీసు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం దాదాపు ఒక 1/2 hour జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, మనకు తిరుత్తనికి వెళ్ళడానికి దాదాపు ఒక 30 minutes అయితే పట్టచ్చు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 30 minutes అయితే పట్టింది. ఇదంతా పొలాలన్నమాట. ఇక్కడ నుంచి చాలా కొండలు. ఇక్కడైతే దాదాపు మనకు ఒక 36 degrees Celsius అయితే ఎండ అయితే ఉన్నది. చాలా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం ఇది వచ్చేసరికి బయట సైడ్ అనమాట. మనం లోనికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి సిటీకి దాదాపు ఒక 3 kilometers అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం కన్స్ట్రక్షన్స్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకు కనపడుతుంది మనకైతే టెంపుల్. చూద్దాం కొంచెం ముందరికి వెళ్ళేసి. ఈ స్టాప్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసరికి మనకు తిరుత్తని అనమాట.
చూడండి నెక్స్ట్ అరైవల్స్ వచ్చేసరికి మనకు తిరుత్తని. ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంది. నెక్స్ట్ స్టాప్ అయితే మనకు తిరుత్తని వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ముందైతే ఇక్కడ ట్రైన్ నుంచి అయితే కనపడేది, ఇప్పుడైతే కనపడట్లేదు. మనము తిరుత్తనికి అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళడానికి ప్రజెంట్ అయితే మనకు మన స్టాప్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి దిగేసి మనము ఒక 1 కిలోమీటర్ అయితే నడవగలిగితే వెళ్ళిపోవచ్చు టెంపుల్కి. లేదంటే మీరు ఏదైనా క్యాబ్, ఓలా ఆర్ ఏదైనా ట్యాక్సీ తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. దాదాపు ఒక ఈచ్ పర్సన్కి 100 అట 150 రూపీస్ అయితే సరిపోతుంది. పైకి అయితే వెళ్ళిపోవచ్చు మనం టెంపుల్కి. ప్రజెంట్ అయితే నేను చేరుకునేసాను తిరుత్తనికి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే మనకు పిలిగ్రిమ్స్ అయితే చాలామంది వస్తున్నారు మనకు తిరుత్తనికి టెంపుల్కి రావడానికి. అందుకనేసి నేనైతే ఇప్పుడు కొంచెం దగ్గరే అని మనం అయితే నడుచుకొని అయితే వెళ్తున్నాను. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉంది. అందుకనేసి నేను క్యాబ్ అయితే బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే వెళ్తున్నాను. నడిచిని అంటే వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళాలని. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకు ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అయితే అలాగే ఉన్నాయి. ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా మనకైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దాదాపు అయితే టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి దాదాపు పైకి దాదాపు ఒక 300 స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట ఈ మురుగన్ టెంపుల్కి. ఇక్కడ చూడండి మనకు 500 మీటర్స్ అయితే ఉన్నది టెంపుల్కి వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఆ స్టెప్స్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి దాదాపు 500 ఆర్ 600 స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నుంచి 2 డైరెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కోనేరు ఉన్నది. కోనేరు నుంచి రైట్కి వెళ్ళినా మనం టెంపుల్కి వెళ్ళొచ్చు, ఎదురుగా కనబడుతుంది కదా అక్కడికి. లేదు లెఫ్ట్కి వెళ్ళినా మనకు టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కోనేరు అనమాట. ఇది మనకు ఒక సిచ్యువేషన్స్లో మనకు చాలా అంటే చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫెస్టివల్ అనేది అదేదో ఒక నేమ్ ఉన్నది అక్కడ, అప్పుడు చేశారనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మనమైతే స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి అక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, అది వచ్చేసరికి హార్ట్స్ అనమాట. ఈ హార్ట్స్లో నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 500 స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం లాంగ్గా ఉంటుంది. ఇక్కడైతే వేడైతే చాలా బీభత్సంగా ఉంటుంది. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండే వాటర్ తీసుకొచ్చుకోండి, ఎందుకంటే స్టెప్స్ అయితే చాలా ఉంటాయి, నడవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన మ్యారేజ్ హాల్స్ అంట. మ్యారేజ్ హాల్స్ అండ్ మీకు ఏమేమి కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే బిజినెస్ అయితే కొంచెం డల్గానే ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పిలిగ్రిమ్స్ అయితే రావట్లేదు. అందుకనేసి కొంచెం టూరిజం తక్కువ ఉంది. ఇక్కడ చూడండి, ఎవరో ముక్కుబడి అనమాట. ఇదైతే లో యాంగిల్ ఫొటోస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దాదాపు మనము స్టెప్స్ అయితే ఎక్కేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది సెకండ్ హార్చ్ అనమాట. చూడండి, ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి అయితే వెళ్ళాలి. అక్కడ చూడండి కనపడుతుంది కదా, అదే టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వెళ్ళడానికి చాలా అంటే చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడైతే మెల్లిగా ఎక్కుతూ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, దాదాపు అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ హార్ట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే దాదాపు ఇక్కడ ఏదేదో వెలిగిస్తున్నారనమాట. ఇక్కడ నుంచి ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళేసి మళ్ళీ మనం ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కితే దాదాపు అయితే మనము ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ చూడండి దాదాపు ఎక్కేసామన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే మనము మీకు కావాల్సిన ఏదైనా ఐటమ్స్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవచ్చు, కానీ తక్కువ ప్రైజెసే, కానీ క్వాలిటీ అయితే తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు ఏదైనా మీరు మొక్కుబడి ఉంటే ఇక్కడ దించి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దాదాపు అయితే చేరుకునేసాం. చూడండి, హార్ట్స్ అనమాట. ఇది ఊరికే నేమ్కి ఇందులో నుంచి రావడానికి అయితే ట్రై చేశారు, కానీ ఇప్పుడు సైడ్ నుంచి ఉందన్నమాట. దాదాపు సక్సెస్ఫుల్గా మేము రీచ్ అయిపోయాము తిరుత్తని టెంపుల్లోకి. ప్రజెంట్ ఇక్కడ చూస్తున్న పిలిగ్రిమ్స్ అయితే చూడడానికి మార్నింగ్ అయితే మేము రాలేదు, దాదాపు ఒక 1 అయితే అయిపోయింది. అందుకనేసే పిలిగ్రిమ్స్ అయితే చాలా అన్నారు. నేనైతే ఈ టెంపుల్ ఒక రౌండ్ వేసి మీకు వీడియో చూపించాకే ఒకవేళ మ్యాక్సిమం నేను ట్రై చేశాను దర్శనం చేసుకోవడానికి. ఇన్ కేస్ కాలేకుంటే నేనైతే రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను ఇక్కడ దాదాపు చాలా అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. అందుకనేసే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల నేను ఆ డేర్ చేయలేకపోతున్నాను. ఇది వచ్చేసరికి తిరుత్తని సిటీ అనమాట.
ఫుల్ అడవిలో ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ దాదాపు నైట్ అయితే మనకు అన్సేఫ్ అనమాట, ఎందుకంటే ఇక్కడ ఎవరు మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేయరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. అయితే ఇక్కడైతే కోతులు అయితే చాలా అంటే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వాటితో ఇక్కడ టార్చర్ అనేది చాలా అంటే చాలా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనం రౌండ్ వేసుకొని వెళ్తే ఇక్కడ చూడండి మీకు కావాల్సిన ఇది వచ్చేసరికి మనకు అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉంది ఫ్రెండ్స్. అందుకనేసే ఇక్కడ చూడండి ఇది ఒక వే అనమాట. 2 ways 3 ways అయితే ఉన్నాయి. అందుకనేసి నేను మెయిన్ గేట్ నుంచి అయితే వచ్చాను మీకు అర్థం అవడానికి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అనమాట, టెంపుల్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ నుంచి దాదాపు పిలిగ్రిమ్స్ అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఫుల్ రష్ ఉంది, అందుకనేసి నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేయట్లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనం ఈ పక్క షాపింగ్ కాంప్లెక్సెస్ అయితే తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి స్లాబులు చూడండి. మీకు ఏదైనా ఫెసిలిటీస్ అర్చనలు చేసుకోవాలంటే ఒక మినిమం ప్రైస్ అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి అన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు 2-wheeler అండ్ 4-wheeler పార్కింగ్ ఏరియా. ఇక్కడ చూడండి ఫుల్ బిజినెస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కరు మాస్క్ వేసుకోవడం లేదు, చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నది. అందుకనేసి డేర్ చేసి లోపలికి వెళ్ళట్లేదు. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉన్నది, ప్రజెంట్ క్లోజ్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దాదాపు మనకు 4-wheeler పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, అది చూపిస్తాను. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఆటో రిక్షా పార్కింగ్ ఇక్కడ ఉన్నది, అండ్ 4-wheeler బస్సెస్ అయితే పార్కింగ్ అక్కడ. ఇక్కడ చుట్టూ కొండలు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది, అందుకనేసే ఇక్కడ వచ్చేసాను నేను చూడ్డానికి. ఇప్పుడు ఫ్రీ టైం ఉందన్నమాట. ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్సెస్. మీకు చిన్నపిల్లలు కావాల్సిన ఏమైనా ఐటమ్స్ అయితే కావాలంటే కొనుక్కోవడానికి ఇక్కడి నుంచి ఉందన్నమాట. నేను ప్రజెంట్ అయితే డేర్ చేసి లోపల దర్శనానికి వెళ్ళట్లేదు. మ్యాక్సిమం షాపింగ్ కాంప్లెక్సెస్ అండ్ టిఫిన్ సెంటర్స్ అయితే ఇక్కడ చూడండి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేసేసి నేనైతే రిటర్న్ జర్నీ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు అంత టైం అయితే లేదనమాట. ఇప్పుడు వెళ్తే మనం దాదాపు 6-4కి అయితే బయట రావాల్సి ఉంటుంది. చూడండి ఇది వచ్చేసరికి మనకు టెంపుల్ షాపింగ్ కాంప్లెక్సెస్ ప్లేసెస్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి దాదాపు ఇంకా కొంచెం ముందరికి వెళ్తే చూడండి ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్సెస్. ఇక్కడ చూడండి అందరూ చాలామంది మొక్కుబడులు అయితే చేసుకున్నారు, ఇక్కడ సెల్ఫీలు తీస్తున్నారు. ఇక్కడ చూడండి ఫుల్ రష్ ఉందన్నమాట ఇక్కడ, అందుకనేసి నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేయలేదు. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ మనకు చిన్న టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ని అయితే చూసి వెళ్దాం. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ క్లోజ్లో ఉంది, బట్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఏదైనా ఓల్డ్ పర్సన్స్ అండ్ అడల్ట్స్ అయితే ఉంటే ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి బ్యాటరీ వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. కొంచెం ఫేర్ చేస్తే ఖచ్చితంగా మీకు డైరెక్ట్గా మనకు దర్శనానికి అయితే కొంచెం స్పెషల్ ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మీకు ఏదైనా మొక్కుబడులు ఉంటే ఇక్కడ మనము ఏదైనా దీపం పెట్టచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా మన ఛానల్ని ఇలాగే మూవ్ అప్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.